విలేకరుల సమావేశానికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి మా యొక్క నమస్కారాలు. అస్సలాము అలైకుం. శ్రీశైలం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి గౌరవనీయులు శ్రీ శిల్పా చక్రపాణి రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు పత్రికా సమావేశం మేము నిర్వహించడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా నిన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించి బుడ్డా రాజశేఖర రెడ్డి గారు ఒక కార్యక్రమాన్ని మైనార్టీకి సంబంధించిన ఏదో ఒక సభని నిర్వహించుకోవడం మనం అందరం చూసాం. నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీలోకి నుంచి మారి వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్నప్పుడు, ఆ తర్వాత శిల్పా చక్రపాణి రెడ్డి గారి ఆధ్వర్యంలో మా ఇంటి వద్ద పెద్ద ఎత్తున చేరికల కార్యక్రమం నిర్వహించినప్పుడు చాలాసార్లు బుడ్డా రాజశేఖర రెడ్డి చేస్తున్న అన్యాయాల మీద, ఆయన మైనార్టీల మీద ఏ విధంగా వివక్ష చూపిస్తున్నాడు అనే విషయాల మీద, ఆయన ఏ విధంగా మాకు ద్రోహం చేసినాడనే విషయాల మీద మేము పలుసార్లు మా నాయకుడు మోమిన్ అహ్మద్ హుసేన్ గారు మాట్లాడడం జరిగింది. కానీ ఏ మాటకు కూడా ఆయన స్పందించలేని పక్షంలో, ఆయనకు దిక్కు లేక ఇన్నిసార్లు మేము మాట్లాడితే తిరిగి మాట్లాడలేని, దమ్ములేని, చేవలేని, సిగ్గులేని నాయకుడు. అతను స్వయంగా మాట్లాడడానికి దమ్ము లేక కొంతమంది కుక్కలతో, పందులతో మాట్లాడిస్తున్నాడు. అసలు నిన్న జరిగింది అసలు మీటింగ్ అంటారు దాన్ని. మేము ఒక్క పిలుపుతో తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరబోతున్నామని ఒక్క పిలుపిస్తే దాదాపు 2-3 వేల మంది స్వతహాగా, స్వచ్ఛందంగా మైనార్టీలందరూ శిల్పా చక్రపాణి రెడ్డి గారి మీద ప్రేమతో, అహ్మద్ హుసేన్ గారి మీద ప్రేమతో ఏకమై అతిపెద్ద సభ మేము నిర్వహించడం జరిగింది. కానీ ఈయన మీటింగ్ పెట్టుకోవాలంటే బయట నుంచి ఎక్స్పోర్ట్ కావాలి జనాలు. ఒక ఎమ్మెల్సీని, మాజీ ఎమ్మెల్సీని తీసుకొచ్చారు, ఇక్బాల్ అని. మాజీ శాసన మండలి చైర్మన్ని తీసుకొచ్చారు, షరీఫ్ గారని. అదేవిధంగా నిందాల నుంచి ఎవరో ముస్తాక్ మౌలానా అని, లేదా ఇంకా వాహిద్ హుసేన్ అని ఎక్కడెక్కడి నుంచో తీసుకొని వచ్చి మా ఆత్మకూరులో వీళ్ళంతా వస్తున్నారు, వాళ్ళ కోసమైనా రండి, వాళ్ళను కలిసేదానికైనా రండి, వాళ్ళని చూడడానికైనా రండి అని బతిమాలి కూలీలకు డబ్బులు ఇచ్చుకొని తెప్పించుకున్న చరిత్ర మీది. ఒకసారి మీరు ఆలోచిస్తే పట్టుమని 1000 మంది కూడా లేరు ఆ యొక్క మీటింగ్లో. ఇది ఒక రాజకీయమా? కూలీలకు, జనాలను, ఆడవాళ్ళను పిలిపించుకొని కూలీలకు మీటింగ్లు పెట్టుకొని చేసేది ఒక రాజకీయమా? ఇన్ని రోజులు అలాంటి నాయకుడితో మేము ఉన్నామంటే అసలు మాకే ఎలా ఉంది? ఇంతటి నీచమైన రాజకీయాలు చేస్తున్నారు ఇక్కడ టీడీపీ అభ్యర్థి. ఆ మీటింగ్ లో మాట్లాడుతున్నప్పుడు ఒక రజాక్ అని ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. నేను ఒకటే అడుగుతున్నా, ఒరే రజాక్, నీది ఎవరు అసలు? నీ ఎవరికి సంబంధించినవి అసలు? కొన్ని రోజులు వెలుగోడ అంటావు, కొన్ని రోజులు కర్నూలు అంటావు. ఇది వెలుగోడ, కర్నూలు, శ్రీశైలం నియోజకవర్గమా, ఇది కర్నూలు నియోజకవర్గమా? ఒరే రజాక్, నీది కర్నూలు నియోజకవర్గంలో నువ్వు వైసీపీ పార్టీకి చేయలేదా? నువ్వు హఫీజ్ ఖాన్కి ఓటేపేయలేదని ప్రమాణం చేస్తావా? నువ్వు ఎస్సీ మోహన్ రెడ్డితో తిరగలేదని ప్రమాణం చేస్తావా? అక్కడొక పార్టీ, ఇక్కడొక పార్టీ. నువ్వు నీ చరిత్రకు, నీ బతుక్కి నువ్వు వచ్చి ఇక్కడ అహ్మద్ హుసేన్ గారికి షరీఫ్ గారు పదవులు ఇచ్చారని చెప్పి బాగుతున్నావు. ఎక్కడా చర్చ పెట్టడానికి సిద్ధమా నువ్వు? అసలు షరీఫ్ గారు పదవి ఇచ్చినారంటే నువ్వన్నా చర్చకురా, లేదా షరీఫ్ గారినన్నా చర్చ తీసుకురా. ఎక్కడ చర్చ పెడదామంటే అక్కడ చర్చ పెడదాం, చూసుకుందాం.
ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు ఉలెమాల గురించి మాట్లాడుతున్నావు. ఉలెమాల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు అసలు లేదు. ఒకసారి బుడ్డా వెంకరెడ్డి, పెద్ద ఆయన బుడ్డా వెంకరెడ్డి గారు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ పోవడానికి పోతే ఆ ఫంక్షన్కి పోయినారు బుడ్డా వెంకరెడ్డి గారు. ఇదే అబ్దుల్ రజాక్ వెలుగోడకు సంబంధించిన రజాకు మా నాయనతో, పెద్ద ఆయన అహ్మద్ హుసేన్ గారితో బుడ్డా వెంకరెడ్డి గారిని ఉద్దేశించి ఈ దరిద్రాన్ని తొందరగా తీసుకుపోండి మా ఇంటి నుంచి, ఈ దరిద్రాన్ని ఎందుకు తీసుకొచ్చినారు అని బుడ్డా వెంకరెడ్డి గారి గురించి నువ్వు చెప్పలేదా? నువ్వు మాట్లాడలేదా? నువ్వు ఈరోజు దయాలు భేదాల గురించి వల్లించినట్టు మాట్లాడుతుంటే సిగ్గు శరం ఏమన్నా నీకుందే? పరంభం నా కొడుక, ఎవరా నువ్వు అసలు మా ఆత్మగురులో వచ్చి రాజకీయాలు చేయడానికి? హై స్కూల్ గ్రౌండ్ లో నువ్వు రాజకీయాల్లోకి రాకముందు బ్లూ డ్రెస్సులు వేసుకొని మీరు యువత కొంతమంది హై స్కూల్ గ్రౌండ్ లో బుడ్డా వెంకరెడ్డి గారికి మళ్ళా మేము సెక్యూరిటీగా ఉంటామని అంటే దరిద్రపు తీసుకుపోండి ఇంటి నుంచి అన్నోనివే మళ్ళా కొన్ని రోజులకు బుడ్డా వెంకరెడ్డికి నేను సెక్యూరిటీగా ఉంటామని చెప్పి నువ్వు రాజకీయాల్లోకి వచ్చినోనివి. విలువలు, విశ్వసనీయత, సిద్ధాంతము, ప్రజలకు మేలు చేయాలి, అభివృద్ధి చేయాలి, ఇదేమన్నా నీకుందే? నీ బతుక్కి నువ్వు మాట్లాడుతున్నావు. వీళ్ళు కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చినారంటే ఒకసారి మీరు ఆలోచించండి. బుడ్డా రాజశేఖర రెడ్డి గారి రాజకీయం ఈ విధంగా ఉంటుంది. వాళ్ళతో వీళ్ళతో మాట్లాడియడము, మాకే చిచ్చు పెట్టడము, ఆయన పై నుండి మజా తీసుకోవడం, ఇది ఆయన యొక్క రాజకీయం. కొంతమంది మాట్లాడుతూ మళ్ళా నిన్న షాదీఖానాకి బుడ్డా వెంకరెడ్డి స్థలం ఇచ్చాడు, బుడ్డా సీతారామరెడ్డి దాన్ని బిల్డింగ్ కట్టించినాడు, బుడ్డా రాజశేఖర రెడ్డి కోట్లు తీసుకొచ్చాడు అంటున్నారు. ఎక్కడుంది మళ్ళా కోట్లు తీసుకొస్తే ఆడిపోయినాయి అబ్బా? చాలా సార్లు ఛాలెంజ్ చేశారే మా ఎమ్మెల్యే చంద్రబాబు రెడ్డి గారు. ఎక్కడున్నాయి ఆ కోట్లు? ఏ అకౌంట్ లో ఉన్నాయి? ఎవరి కమిషన్లు పోయినాయి? ఎవరు కమిషన్లు తిన్నాడు? అన్ని నిరూపిస్తా చర్చకురా అంటే ఒక్కసారి కూడా నువ్వు రాలేదే. ఆ తర్వాత బ్రహ్మాండంగా అంత పెద్ద షాదీఖానా తన సొంత నిధులు వెచ్చించి ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు కొంత ఆలస్యం అయితే అది నిలబడకూడదని చెప్పి ఆ షాదీఖానా పూర్తి చేయాలని చెప్పి శిల్పా చక్రపాణి రెడ్డి గారు మంచి హృదయంతో ఆ షాదీఖానా కట్టించింది వాస్తవం కాదా? ఆ షాదీఖానా స్థలం గురించి మాట్లాడుతున్నారు. నువ్వు పెద్ద ఆయనకు మీ కుటుంబము మా జేజీ నాయనకు చంపుతే మా ఆత్మకూరు ప్రాంతం అంతా మీ పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకునే పరిస్థితుల్లో, ముస్లిం మైనార్టీలు మీ మీద దండయాత్ర చేస్తున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో ఉన్న మా తండ్రి గారు అహ్మద్ హుసేన్ గారు మీ కుటుంబానికి కొంచెమన్నా ఆ వచ్చిన వ్యతిరేకతలో కొంచెమన్నా తగ్గుతుందేమో, నువ్వు షాదీఖానాకు స్థలమన్నా కొనివి ఇప్పించు అని చెప్తే మా తండ్రి గారు అహ్మద్ హుసేన్ గారు దాని స్థలం కోసం తిరిగి పొలాలతో మాట్లాడుకొని వాళ్ళందరితో మాట్లాడి బుడ్డా వెంకరెడ్డి గారితో మాట్లాడించి దానికి ఒక 50,000 రూపాయలు ఆయన ఫండింగ్ ఇవ్వడం జరిగింది. ఏమా మేము అనుకుంటే ఆ 50,000 వేసుకోలేమనుకున్నావా? మా మైనార్టీలకు ఆ స్థాయి లేదనుకున్నావు. ఆత్మకూరులో ఉన్న మైనార్టీలు దాదాపు అందరూ ఒక మంచి స్థాయిలో సొంతంగా నిర్మించుకునే స్థాయి ప్రతి ఒక్కరికి ఉంది. నీ దగ్గర ఆడుకోవడం ఏంది? 50,000 ఇచ్చినా 50,000 ఇచ్చినా 50,000 ఇచ్చినా ఎవరికి కావాలి అండి డబ్బు? పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోరు నీ కుటుంబాన్ని. అటువంటి పరిస్థితుల్లో సరే ఉందని ఏదో వాళ్ళ కుటుంబానికి ఒక చెడ్డ పేరు వచ్చింది, ఈసారి అలా చేయను, నేను మంచి రాజకీయాలు చేస్తానని చెప్తున్నాడే, సరే చూద్దాం అని చెప్పి ఏదో మేము ప్రోగ్రాం పెట్టి చేస్తే ఎవడో చెప్తున్నాడు. నిన్న ఒక తాగుబోతు మాట్లాడినాడు ఈ షాదీఖానా విషయం మీదనే. కొంతమంది వాళ్ళు ఇచ్చినారు వీళ్ళు ఇచ్చినారంటే ఆ స్థలం కొన్నప్పుడు ఈ నా కొడుకులు ఎవరు లేరు, ఆ స్థలం మాట్లాడుతున్నప్పుడు ఈ నా కొడుకులు ఎవరు లేరు, ఆ స్థలం చేసింది మాట్లాడింది ఆ యజమానులతో ఒప్పించింది, ఆ డబ్బులు ఇప్పించింది అహ్మద్ హుసేన్ గారు. వీళ్ళేమో మధ్యలో వచ్చిన నా కొడుకులు మాట్లాడుతున్నాం. వాడు ఎప్పుడు లేడు అసలు. ఆ నా కొడుకు తెలియదు, ఈ నా కొడుకు తెలియదు. కూర్చొని ఆయన ఇచ్చినాడు ఈయన ఇచ్చినాడు, సిగ్గులేని జన్మ వీళ్ళదు. ఇంకో
తప్పదాగిందన తాగుబోతు నా కొడుకు ఒకడు మాట్లాడుతున్నాడు. మా జేజీ నాన్న హుసేన్ సాహెబ్ గారి పేరు ఎత్తకూడదు, మీకేం అర్హత ఉంది అంటున్నాడు. నా కొడుక్కి ఒక మాట తెలియదు, వాడప్పుడు పుట్టాడో లేదు, పుట్టి ఎక్కడన్నా బయట తాగుకుంటా తిరుగుతాడో నాకు తెలియదు. హుసేన్ సాహెబ్ గారిని హిందూ ముస్లిం గొడవలు జరిగినప్పుడు కీర్తిశేషులు హుసేన్ సాహెబ్ గారు మాకు కూడా చేసిన ఆయన అందరూ 144 సెక్షన్ ఉంటే అందరూ ఎవరి పారు ముఖ్యులంతా బయటకు రాకుండా దాక్కుంటే ఇదే కీర్తిశేషులు బుడ్డా వెంకటరెడ్డి అప్పటి సీఏకి నేను నీకు ₹1,00,000 ఇస్తా, హుసేన్ సాహెబ్ని హతమార్చు, నువ్వు ఇదే గొడవలో ఆయన చంపి అని చెప్తే నీ నాన్న షఫీవుల్లా బయటికి రాలే, నువ్వు బయటికి రాలే, ఏనా కొడుకు బయటికి రాలే ఆయన్ని కాపాడుకోవడానికి. అప్పుడు మా నాయన అహ్మద్ హుసేన్ గారు బయటకు వచ్చి హుసేన్ సాహెబ్ గారిని లారీలో కూర్చోబెట్టుకొని యాడ్నో కర్నూలు అవతల తీసుకుపోయి పంపించి నేను కాపాడుకున్న హుసేన్ సాహెబ్ గారిని కాపాడుకున్న చరిత్ర మాది. నువ్వెక్కడున్నావురా అప్పుడు దొంగనా కొడుక? నువ్వెవరా మాట్లాడేది? నీకు అసలు మాట్లాడే స్థాయి ఉందా? నువ్వు మాట్లాడుతున్నావు. బుడ్డ రాజశేఖర రెడ్డి చీమ కూడా హాని చేయలేదన్న బుడ్డ రాజశేఖర రెడ్డి. మరి హుసేన్ సాహెబ్ గారి కేసులో ముద్దాయిలుగా ఉన్నారు, ఎఫ్ఐఆర్లో పేర్లు ఉన్నాయా వాళ్ళవి? కేసు పెట్టింది మీరే కదా, కేసు పెట్టింది మీరు, ఎఫ్ఐఆర్లో ఉన్నది ఆ కుటుంబము. నువ్వు కలుపుకొని మాట్లాడుకొని ఈరోజు వచ్చి బుడ్డ రాజశేఖర రెడ్డి చీమ కూడా హాని చేయలేదంటే ఆ కేసు పెట్టింది అవాస్తవమా? ఆ కేసులో ఎఫ్ఐఆర్లో పేర్లు ఉన్నది అవాస్తవమా? అంటే నువ్వు ఇప్పుడు ఆ మాట చెప్తున్నావంటే బుడ్డ రాజశేఖర రెడ్డి కుటుంబము మా జేజీ నాన్న హుసేన్ సాహెబ్ గారిని చెప్పలేదని నువ్వు చెప్తుంటే నువ్వేమన్నా ఆస్తి గొడవలో చెప్పినావా ఏంటి? నువ్వు కానీ మీ నాన్న కానీ ఎవరన్నా మీ కుటుంబ తగాదాల్లో ఆస్తి కోసం చెప్పించినారా ఎట్ట? అది కూడా వాస్తవం తెలియాలా ప్రజలకు. ఆ దుశ్చర్య వల్ల మిమ్మల్ని నమ్ముకొని మన కుటుంబాన్ని నమ్ముకొని ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేశారు, ఎంతో మంది కేసుల్లో ఇరుక్కున్నారు. దానికి నువ్వు ఓట్ల రాజకీయాలు చేస్తున్నారు అహ్మద్ హుసేన్ అని చెప్పి మాట్లాడుతున్నావు. ఓట్ల రాజకీయం చేయాలంటే మేము ఎప్పుడూ అసలు ఎలక్షన్లో నిలబడలేదే, ఎన్నోసార్లు అవకాశం వచ్చినా మేము వదులుకున్నామే. ఓటర్ రాజకీయం చేసింది మీరు. ప్రతాప్ రెడ్డిని ఎన్నికల్లో హుసేన్ సాహెబ్ గారి ఫోటో, చనిపోయిన ఫోటో ఇంటింటికి తీసుకొని తిరిగి ప్రతాప్ రెడ్డిని గెలిపించింది మీరు. ఓటర్ రాజకీయం మాకు చేయాల్సిన అవసరమే లేదు. వాస్తవాలు ఉన్నది ఉన్నట్టు మాట్లాడే చరిత్ర మాది. అటువంటి కుటుంబంలో ఉండి మా కుటుంబాన్ని చెడగొట్టావు అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ఈ మధ్య బుడ్డ రాజశేఖర రెడ్డి జాయినింగ్స్ మీరందరూ చూస్తున్నారు. ఆయన దగ్గర ఉన్నదల్లా స్వయం ప్రకటిత చైర్మన్లు. తెలుసా మీకు స్వయం ప్రకటిత చైర్మన్ అంటే ఏమిటి తెలుసా? ఒక 10 మంది కూర్చుంటారు, వాళ్ళే మాట్లాడుకుంటారు, తానే స్వయంగా చైర్మన్ అని ప్రకటించుకుంటాడు. దాన్ని స్వయం ప్రకటిత కమిటీ ఉంటుంది. ఈ ఖబరస్థాన్ కమిటీ అనుకోండి, నూతన అంజుమన్ కమిటీ అనుకోండి, లేదా స్పోర్ట్స్ అథారిటీ ఏదో దొంగనా కొడుకున్నాడు ఒకడు అది అనుకోండి. అంటే స్వయం ప్రకటిత చైర్మన్లు ఒక 10 మంది కూర్చోవడం, నాకు నేనే చైర్మన్ అని ప్రకటించుకోవడం, వాళ్ళంతా బుడ్డ రాజశేఖర రెడ్డి దగ్గరికి వెళ్ళడము, బుడ్డ రాజశేఖర రెడ్డి అబ్బా వీళ్ళంతా ఊరికి పెద్ద మనుషులు అని చెప్పి వాళ్ళ కండువా వేసి ఈ చైర్మన్లంతా నా దగ్గర ఉన్నారు, నా వెనకాల ఉన్నారు. ఒక్క ముస్లిం అన్నా ఉన్నాడా నీ వెనకాల? ఒక్క ఉలమా అన్నా నీ మీటింగ్ వస్తున్నాడా? కొంచెమన్నా ఆలోచించుకో, ఆత్మ పరిశీలన చేసుకో. బుడ్డ రాజశేఖర రెడ్డి ఏం మాట్లాడుతున్నారు? కాబట్టి ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. ఎవడో ఏదో చెప్తే ఏదో వాగితే నమ్మే పరిస్థితుల్లో ఆత్మకూరు ప్రజలు లేరు. ఈయన మాట్లాడుతూ కేసుల్లో బుడ్డా వెంగళరెడ్డి గారు, బుడ్డా రాజశేఖర రెడ్డి గారు మా కుటుంబాన్ని ఆదరించాడంటున్నారు. మీ మధ్య అసలు ఏం మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది చెప్పమ్మా కొంచెమైనా. బుడ్డా వెంగళరెడ్డి హుసేన్ సాహెబ్ గారిని జరిగిన ఇన్సిడెంట్ లో అప్పటి నుంచి సర్పంచ్ జిలాని గారు కానీ,
మీ కుటుంబంలో ఎవరు కూడా బుడ్డ రాజశేఖర్ కలవలే. నీకు ఏం మూటలు అప్పచెప్పినాడో, నీకు ఏమి ఇచ్చినాడో, నువ్వు ఎందుకు ఆయన్ని సపోర్ట్ చేయాల్సి వచ్చిందో బహిరంగంగా చెప్పబ్బా. కొంచెమేనా? మిమ్మల్ని నమ్ముకొని, మీ కుటుంబాన్ని నమ్ముకొని ఆత్మకూరు ముస్లింలంతా ఆ కుటుంబంతో వైర్యం పెట్టుకున్నారే. ఈరోజు నువ్వు పోయి ఆయన కాళ్ళు నాకుతున్నావు, బూట్లు నాకుతున్నావు. నీకు కొంచెమన్నా సిగ్గు శరం ఉంటే నువ్వు ఏ అంశం మీద ఆయనకు మద్దతు ఇస్తున్నావో చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ టీడీపీ బీజేపీకి సంబంధించి ఈ టీడీపీ బీజేపీ ఏ విధంగా అయితే పొత్తు పెట్టుకోయిందో ఆ పొత్తుకు సంబంధించి వీళ్ళు ఏమన్నా మాట్లాడుతున్నారా? ఆ పొత్తు ఎందుకు పెట్టుకున్నారో టీడీపీ పార్టీ బీజేపీ పార్టీతో చెప్తారా అని చెప్తే దాన్ని పక్కకు పెట్టి మా నాయకుడు శిల్పా చక్రపాణి రెడ్డి గారిని విమర్శించడం, అమల్ సేన్ గారిని విమర్శించడాన్ని పనిగా పెట్టుకొని దొంగల లెక్క మీరు మాట్లాడుతుంటే మీకు సిగ్గనిపించట్లేదా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. శిల్పా చక్రపాణి రెడ్డి గారు మా నియోజకవర్గంలో సేవ చేయాలని ముందుకు వచ్చిన నాయకుడు. మీలాగా తండ్రి పేరు చెప్పుకొని, తాత పేరు చెప్పుకొని రాజకీయాలు చేసే నాయకుడు శిల్పా చక్రపాణి రెడ్డి గారు కాదు. సొంత నిధులతో ఎక్కడో డబ్బు సంపాదించి ఎక్కడో ఆయనకు వచ్చిన ఆదాయంలో ఆ ఆదాయాన్ని తీసుకొచ్చి ఇక్కడ మా శ్రీశైలం నియోజకవర్గంలో సేవ చేస్తున్న నాయకుడు శిల్పా చక్రపాణి రెడ్డి గారు. శిల్పా కార్తిక్ రెడ్డి గారు దాదాపు 200-300 కిట్లు ఇచ్చి మా ఆత్మకూరు ప్రాంతంలో యువకులకందరికీ క్రీడా పరంగా వాళ్ళందరూ చెందనవ్వాలి, మా క్రీడా వ్యాప్తంగా మన ఆత్మకూరు ప్రాంతం అభివృద్ధి చెందాలి అని చెప్పి ఒక ఆత్మకూరే కాదు, వెలుగోడు, బండి ఆత్మకూరు, మహానంది, శ్రీశైలము అన్నిట్లో కార్తిక్ ప్రీమియర్ లీగ్ అని చెప్పి సేవ చేస్తున్న కుటుంబము మా యొక్క శిల్పా కుటుంబం. అటువంటి కుటుంబాన్ని మీరు విమర్శిస్తున్నామంటే నీకు పుట్టగదులుండవు. నీకు పోయినసారి 38,000 ఓట్లతో నువ్వు ఓడిపోయినావు. ఈసారి 50,000 ఓట్లతో ఓడించడానికి ఆత్మకూరు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ, వెంగళరెడ్డి ఫ్యామిలీ బుడ్డా కుటుంబంలో పదవులు ఇప్పించింది. బుడ్డా కుటుంబమే మైనార్టీలను అభివృద్ధి చేసింది, బుడ్డా కుటుంబమే మొత్తం చేసింది అని చెప్పి చెప్తున్నారు కదా. ఎక్కడన్నా మీరు చర్చకు రండి. ఓకే, మాటలు ఇంకా వద్దు, ఇంకా మధ్యలో మాటలు, ఆ మాటలు ఈ మాటలు వద్దు. ఇంకా ఎక్కడన్నా చర్చకు రాండి. ఇంకా ఎక్కడ చర్చకు వస్తారో, ఏ టైంలో చర్చకు వస్తారో, గౌడ సెంటర్కి వస్తారా, నెందాకరణకి వస్తారా చెప్పండి. ఒక డేటు టైం చెప్పండి, ఫిక్స్ చేద్దాము. ఎవరి స్థాయి ఏందో, ఎవరు ఎవరికి బాగా చేసినారో, ఎవరు పదవులు తెప్పించినారో మొత్తం చరిత్ర బయటకు వస్తుంది. పదవులు ఇప్పించే స్థాయి వాళ్ళకు ఉంటే ఇప్పుడు మళ్ళీ ఓట్లు ఎందుకు అడుక్కుంటున్నారో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పదవులు ఇప్పించినారంటున్నారు కదా, తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీకి సంబంధించి ఒక ప్రోగ్రామ్ కమిటీ ఉంటుందనేది వీళ్ళకి తెలుసో తెలియదు. జిల్లాలకు పరిశీలకులుగా వెళ్ళి ఆ జిల్లాలో పర్యటించి అక్కడ పార్టీ కోసం కష్టపడింది వీళ్ళకి తెలుసో తెలియదు. 2 వారాలు కూడా కాలేదు పార్టీలోకి వచ్చి, వాడు కూడా పదవులు ఇప్పించినారు, వాళ్ళు ఇచ్చినారని మాట్లాడుతుంటే కొంచెమన్నా సిగ్గు శరం ఉందా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. చర్చకు రండి. ఏ టైంలో చర్చకు వస్తారో, ఎక్కడ చర్చకు వస్తారో మాట్లాడదాం. कौन है अभी? सोनू बात करता